అందరికీ నమస్కారం. దాదాపుగా కూటమి పాలన మొదలై 2 సంవత్సరాలు కావస్తాయి ఉంది, కంప్లీట్ అయినట్టుంది. 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దమనకాండ, అరాచక పాలన, నరమేధం, ఆడపిల్లలపై అగాత్యాలు, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో పెచ్చరిల్లిపోతూ ఉంది. రీసెంట్గా జ్ఞానేశ్వరి అనే ఒక పాప, దాదాపుగా 2 వారాలు కావస్తూ ఉంది ఆ పాప తప్పిపోయి. ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. పోలీసులు తీవ్రంగా ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు. ఆ పాప ఇంటికి వెళ్ళి పరామర్శించి మేమున్నామని ధైర్యం చెప్పిన ప్రభుత్వ అధికారులు లేరు, అలాగని చెప్పి నాయకులు కూడా లేరు. కాకినాడ జిల్లాలో జరుగుతూ ఉన్న ఈ పాప అన్వేషణ ఇప్పటి వరకు ఆచూకీ దొరకపోవడం పైన పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే డిప్యూటీ సీఎం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, అన్నీ తానై సకలం నేనే అని చెప్పుకునే లోకేష్ కానీ, ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రాష్ట్ర డీజీపీ గారు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ పాప విషయంలో మాట్లాడిన దాఖలాలు లేవు. సరే, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, మన దళిత బిడ్డని, దళిత హోమ్ మినిస్టర్ అని చెప్పుకునే అనిత గారికి కూడా ఈ విషయం పట్టలేదు. ఎందుకంటే తప్పిపోయింది పేదోడు పిల్లోడు కాబట్టి, పాప కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది భావం. ఏదో పోలీసులను పంపించి చేతులు దులుపుకున్నారు. విజనరీ, ఈ రాష్ట్రంలో నేనే విజనరీ అని చెప్పుకునే ఆయన 2 వారాలు గడుస్తా ఉన్న పాపను ఇంతవరకు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఇటువంటి మరి స్పీడ్ యంత్రాంగాన్ని కూడా ఏదో డ్రోన్ కెమెరాలు పెట్టు ఏదో రకంగా పాపని కనిపెట్టడంలో పూర్తిగా విఫలమయ్యి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. కానీ అది ఎవరికి పట్టదు. అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ అనే అతన్ని సిఐ నాగరాజు అనే అతను దారుణంగా కొట్టి చంపి శవాన్ని కూడా దహనం చేసేసారని చెప్పుతా ఉంది వాళ్ళ అమ్మగారు. కనీసం చనిపోతే అస్థికలన్నా ఇవ్వండి అని చెప్పి ఆ తల్లి అడుగుతా ఉంటే ఇప్పటి వరకు దానిపైన ఎవరు స్పందించిన పరిస్థితులు కనిపించడం వల్ల మళ్ళీ ఇవాళ కొత్తగా క్రాంతి కుమార్, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దళితుడు, సిఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక గొళికలు తిని నవిలి నీళ్లు తాగిన పరిస్థితులు లైవ్ వీడియో మనందరం కూడా చూసాం. దాని మీద కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రం ఎటుపోయినా ఏం పోయినా మీడియాల ముందు ప్రగల్భాలు పలకడం తప్ప ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దమనకాండకి ఎవరు బాధ్యులు అని చెప్పి కానీ, మేము ఈ రాష్ట్రంలో పాలనలో ఉన్నామని కానీ, అధికారంలో ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలకి మేము మేలు చేయాల్సిన అవసరం ఉంది, బాగోగులు చూడాల్సిన అవసరం ఉందని చెప్పుకునే, మరీ ముఖ్యంగా పదవిని ఎంజాయ్ చేసే రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు కానీ, అదేవిధంగా మన రాష్ట్రంలోనే దిక్కు లేదు, ఇంకా మనకి ఇక్కడ ఏముంటుందని చెప్పుకునే డిప్యూటీ సీఎం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు కానీ, వాస్తవానికి డిప్యూటీ సీఎం అనేది ఏ రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. కానీ అది ఒకటి తీసుకొని మొత్తం నేనే అనుకుని ఆయన కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉంటే, ఆయన నాయకులను కొట్టి చంపుతూ ఉంటే, కారులతో గుద్ది చంపుతూ ఉంటే, లాకప్ డెత్తులు చేస్తూ ఉంటే, రంగా గారు చనిపోయినప్పుడు పాపం అందరూ వదిలేశారు చంద్రబాబు నాయుడు గారిని. ఆ తర్వాత మీరు వచ్చి పాపం వాళ్ళని మళ్ళీ డైవర్ట్ చేసి తీసుకెళ్లారు అందరినీ కలిపి. కానీ దీని పరిణామం ఏంటంటే వాళ్ళ స్థలాలు కబ్జాలు చేస్తారు, అడిగేవాళ్ళు ఉండరు. మీరు అసలు అడగరు కూడా. అదేనంటే ఏమంటారంటే, ఇంకో 15 ఏళ్ళన్నా 20 ఏళ్ళన్నా మనం మొయ్యాలి తప్పదు, ఇలాంటివి ఉంటాయి, సర్దుకొని బతకాలని చెప్తా ఉన్నారు మీరు. నేను అనేది ఏంటంటే,
కాల్ అంటే సినిమా యాక్టర్ షెడ్యూల్ ప్రకారంగా కాల్ షీట్లు తీసుకున్నట్టుగా మీరు రాజకీయాల్లో కూడా దాన్నే ఫాలో అవుతా ఉన్నారు. ఇది మాట్లాడితే ఇంత, ఇది మాట్లాడకుండా ఉంటే ఇంత, ఇట్లా ఉన్నారు. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, కన్న పేక్కే తెలుస్తుంది. ఒక అతను చనిపోతే వాడి మీద కేసులు ఉన్నాయంటారు. అలాంటప్పుడు మన కోర్టులు ఎందుకండి? కోర్టులు ఎందుకు? పోలీస్ స్టేషన్లోనే శిక్షలు వేస్తాం, పోలీస్ స్టేషన్లోనే చంపేస్తామని చెప్పే విధంగా చెప్పదలుచుకున్నారా? వాళ్ళు టీడీపీ సోషల్ మీడియాలో చూస్తే వాడి కేసులు ఉన్నాయి, 4 కేసులు, వాడిని ముద్దు పెట్టుకుంటారని వాళ్ళు సోషల్ మీడియా మాట్లాడుతూ ఉంది. ఏదైనా మన దాకా వస్తేనే తెలుస్తుంది, మన దాకా వస్తే తెలుస్తుంది. డాక్టర్ సుధాకర్ అనే అతను నడి రోడ్డు పైన తాగి వీరాంగం సృష్టించి అతను చనిపోతే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బాధితుడిని చేయాలని చూశారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి ఏం జరిగింది, ఎలా చనిపోయాడు, ఏమైందనేది. కానీ ఇవాళ సాక్షాత్తు ఒక సిఐ బాడీని తగలబెట్టి కనీసం వస్తువులు కూడా లేని స్థితిలో చేశాడంటే ఏ స్థాయి నాయకులు ధైర్యం లేకపోతే ఇవన్నీ చేస్తాడు, ఏ స్థాయి సపోర్ట్ లేకపోతే ఇవన్నీ చేస్తాడు. ఒకసారి ఆలోచించాలి. మనమేమి ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో ఏ ఉగ్రవాద దేశాల్లోనో మనం లేం. అత్యధిక ప్రజాస్వామ్యం కలిగిన దేశంలో ఉన్నాం. అంటే ఎవరికి ఏ అన్యాయం జరిగినా మనం ప్రశ్నించవచ్చు, ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా మనం ప్రశ్నించవచ్చు, మనకి ఇబ్బంది వచ్చినా మనం గళం ఇప్పవచ్చు. కానీ పూర్తిగా ఎట్లా ఉన్నారంటే అణిచివేతే మరో మార్గం లేకుండా అడిగితే కేసులు పెట్టడం, మాట్లాడితే కేసులు పెట్టడం, మిమ్మల్ని ఏదైనా తప్పు అని అడిగితే దానికి ఫీల్ అయిపోయి ఏదో రకంగా కేసులు పెట్టండి, లోపలేయండి అనే కాన్సెప్ట్. అంటే పాలన చేతగాక ఎంచుకున్నారా ఈ విధానం? చేసిన తప్పులు ఎక్కువైపోయి చెప్పుకోలేక ఈ విధానం ఎంచుకున్నారా? అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలందరూ చాలామంది ఈవీఎంలు అంటారు, చాలామంది ఏదేదో జరిగిందంటారు. మళ్ళీ ఒకసారి మాకు ఛాన్స్ రాకపోద్దా అని ఇదే విధానం ఎంచుకున్నారా? కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగిన నేను మాట్లాడిన ఈ 3 సన్నివేశాలు, 3 ఘటనలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, అన్ని శాఖల మంత్రులుగా మెసులుతా ఉన్న లోకేష్ గారు, అలాగనే రాష్ట్ర డీజీపీ గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.